తప్పు చేసిన వాడిని ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదు. తప్పుని తప్పుగా ఎత్తి చూపెట్టాలి. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ మధ్యన తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఫ్లెక్సీకి సంబంధించి నరుకుతాము అన్నటువంటి పాయింట్ నేనే ప్రస్తావించా. ఎవడబ్బా సొమ్ము ఎవడిది? ఎవడి ప్రాణాలు ఎవడు ఇస్తాడు? ఎవడిచ్చాడు మీకు హక్కు? అన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇష్యూకి. దానికి సంబంధించి ఆ తర్వాత కేసులు నమోదైనయి, అరెస్టులు ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ ప్రింట్ వేసినటువంటి వాళ్ళది ప్రింట్ ఏదైతే దీన్ని ఆఫీసును కూడా సీజ్ చేసింది కూడా చూసాం. అయితే తాజాగా పత్రికలు మరొక కోణంలో రెచ్చగొడుతున్నాయి. ఒక్కొక్కడికి సినిమా ఎలా చూపించాలో అలా చూపిస్తా, ఎవరిని విడిచిపెట్టేది లేదంటూ జగన్ ఫోటోతో ఒక ఫ్లెక్సీ వేశారు. ఇందులో ఎక్కడా బూతు లేదు, రెచ్చగొట్టేది లేదు. ఇది జగన్ అంటున్నట్టుగా మెన్షన్ చేసుకొచ్చారు. ఇది పొన్నూరు దగ్గర పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో వైపకాప కార్యకర్తలు వేసినటువంటి ఫ్లెక్సీ. ఒక్కొక్కడికి సినిమా ఎలా చూపించాలో అలా చూపిస్తా, ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఇందులో బూతు లేదు, లేదా ఇది రెచ్చగొట్టుడు కూడా కాదు. ఆ లెక్కనైతే లోకేష్ మేము వచ్చాక మీ సంగతి తేలుస్తాం రెడ్ బుక్ అని డైరెక్ట్గా పెట్టినే చేసుకొచ్చారు. కాబట్టి ఈ విషయంలో కేసు పెడితే మాత్రం కావాలని ఉద్దేశపూర్వకంగా అసలు జగన్ ఫ్లెక్సీనే తట్టుకోలేకపోతున్నారన్నటువంటి సంకేతం వెళ్తుంది. ఆలోచించుకోవాల్సింది.